బిహారీ న్యూస్ కి స్వాగతం. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ వెళ్లారు. 7 హిల్స్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు గతంలో వైసీపీ తోడుగా ఉంది. నేడు కూటమి ప్రభుత్వం బాధ్యత కుటుంబాలకు అన్యాయం చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే మనం అధికారంలోకి రాగానే ₹1 కోటి పరిహారం అందిస్తామని బాధిత కుటుంబాలకు జగన్ భరోసానిచ్చారు. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 కోటి ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా.